అలానే విశ్వేశ్వరరావు అమెరికాలో ఉన్నటువంటి విదేశస్తుల్ని వీలున్నంత వరకు బయటకు పంపించే ప్రయత్నం ట్రంప్ చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా అనేక మార్పులు తీసుకొస్తున్నారు. ఇమిగ్రేషన్కి సంబంధించినటువంటి చట్టాలని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉన్నారు. ఇండియన్స్కి అయితే ఉద్యోగాలు ఇవ్వద్దని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా H1 కానీ అలాగే F1 కానీ ఇతర వీసాల వర్క్ పర్మిట్లకు సంబంధించి ప్రీమియం ఛార్జీలు పెంచారు. ఎంత పెంచారు ప్రీమియం ఛార్జీలు అని అంటే గతం కంటే కూడా ఎక్కువగానే పెంచారు. ఎంత పెంచారనేది చూద్దాం. ఈ ఛార్జీలు భారమే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్థితులు. ఎందుకంటే ద్రవ్యోల్బణం అదుపులో లేదు అమెరికాలో. అక్కడ వచ్చేటువంటి జీతంతో ఇంతకు ముందులాగా ఫ్రీగా జీవితాన్ని గడిపే పరిస్థితి కూడా లేదు. ఇక్కడ పెంచిన దాని ప్రకారం H1Bకి వచ్చేసి ఇంతకుముందు ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజు ఎంత ఉండేదంటే మన ఇండియన్ రూపీస్లో 2.3 లక్షలు అంటే 2,53,000 ఉండేది. ఇప్పుడు ఎంత పెంచారంటే అది $2,965 అదనంగా పెంచారు. అదనంగా పెంచితే 2,67,000 అయింది. ఇది డాలర్లో చూస్తే కనుక ఇంతకుముందు ఇది $2,805 ఉండేది డాలర్లు. ఇప్పుడు $2,965 అయింది. సో ఇది H1B సంబంధించినటువంటి ఫీజులు పెంచి H1 కానీ L1 కానీ లేదా O1 కానీ ఈ ఫీజులకి. తర్వాత ఎంప్లాయ్మెంట్ ఆధారిత గ్రీన్ కార్డ్ అప్లికేషన్లకి దీనికి అంటే F1 I-140కి ఇక్కడ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఓపీటీకి కానీ లేదా స్టెమ్ ఓపీటీ అంటే మనం స్టెమ్ కోర్సులకు వెళ్తాం కదా ఇక్కడ అక్కడికి అలా స్టెమ్ ఓపీటీకి కానీ ఎంత పెంచారు స్టెమ్ ఓపీటీ దరఖాస్తుల ఫీజు వీటికి ఫీజు వచ్చేసి గతంలో $1,685 ఉండేది. ఇప్పుడు ఎంత పెంచారు ఇది అంటే రూపీస్లో 1.52 లక్ష అంటే 1.5 లక్ష సుమారుగా. ఇప్పుడు ఎంత పెంచారు దాన్ని $1,780 పెంచారు. అంటే 1,60,000 పెంచారు. ఇది ఓపీటీ స్టెమ్ ఓపీటీ దరఖాస్తు ఫీజు. ఇక F1కి అలాగే J1కి స్టూడెంట్స్ వీసాకి ఈ విద్యార్థులకు దరఖాస్తు ఫీజు ఇంతకుముందు $1,965 ఉండేది. అంటే మన ఇండియన్ కరెన్సీలో 1,77,000 ఉండేది. ఇప్పుడు ఎంత చేశాడు $2,075 చేశాడు. ఇండియన్ కరెన్సీలో 1,87,000. ఇది పెంచినటువంటి ఛార్జీలు. సో H1B ప్రోగ్రాంలో ఎక్కువ మంది మనకి ఎవరున్నారు ఇండియన్స్ ఉన్నారు. యాక్చువల్గా అమెరికాలో ఉండే H1B వీసాలు 80% మన వాళ్ళే ఉన్నారు. సో ఇప్పుడు ఫీజులు పెంచేశారు. అన్ని వీసాలకు పెంచారు. H1Bకి పెంచారు, F1కి పెంచారు, J1కి పెంచారు, ఓపీటీ ఫీజులు పెంచారు, అన్ని రకాలుగా ఫీజులు పెంచేశారు. ఇటీవల కాలంలో విదేశస్తులు ఎవరైనా సరే H1 వేసుకోవాలంటే దరఖాస్తు చేయాలంటే అమెరికాలో లేనటువంటి వాడు అమెరికా ఏతర దేశం నుంచి H1 వేసుకోవాలంటే $1,00,000 పే చేయాలని చెప్పేసి ఆయన కండిషన్ పెట్టారు. ఇలా రకరకాల కండిషన్స్ పెడుతూ ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు తాజాగా కంపెనీలు ఇప్పుడు పనిచేస్తున్నటువంటి వాళ్ళు అమెరికాలో ఉండి మన వాళ్ళు లేదంటే విదేశస్తులు ఎవరైనా సరే పనిచేస్తున్నటువంటి వాళ్ళకి మీల్స్ వస్తున్నాయి ఎవ్రీ డే. ఏం మీల్స్ అని అంటే మీరు ఎమర్జెన్సీ అయితే తప్ప మీ దేశానికి వెళ్ళొద్దు, ఒకవేళ వెళితే ఇమిగ్రేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి మీరు దేశం విడిచి వెళ్ళొద్దు, అమెరికా విడిచి వెళ్ళొద్దు అని చెప్పి చెప్తున్నారు. ఒకవేళ వెళ్ళాల్సి వస్తే మళ్ళా తిరిగి వస్తాము అని చెప్పి ఏర్పాట్లు చేసుకోకుండా అక్కడే ఉండిపోయేలాగా మీరు మానసికంగా సిద్ధపడి మీరు వెళ్ళండి అని చెప్పి మెయిల్స్ వస్తున్నాయి. దీనికి కారణం ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీలు, ఈవెన్ అమెరికా బేస్డ్ కంపెనీలు కూడా, మల్టీనేషనల్ కంపెనీలు, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు కూడా, గూగుల్ లాంటి కంపెనీలు కూడా మెయిల్స్ పంపిస్తూ ఉన్నాయి.
మీరు మీ దేశాలకు వెళ్ళొద్దు, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మీరు వెళ్తే మళ్ళీ తిరిగి రాలేరు, ఇమ్మిగ్రేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు దేశం దాటి వెళ్ళొద్దు అని చెప్పి కంపెనీలు చెబుతున్నాయి. అంటే ఎలాంటి పరిస్థితి అమెరికాలో ఉందనేది మీరు ఎక్స్పెక్ట్ చేయండి, మీరు ఊహించుకోవచ్చు ఎలాంటి పరిస్థితి ఉంది అమెరికాలో ఉండేటువంటి వాళ్ళది అని. కానీ అమెరికా డాలర్స్, అమెరికా ఎడ్యుకేషను, అమెరికాకు వెళ్ళాలి అనేటువంటి కోరిక చాలా మందికి ఉంటుంది. ఎందుకంటే ఆ దేశానికి వెళ్ళి చదువుకుంటేనే వాల్యూ అనేటువంటి ఒక ఒపీనియన్ బాగా జీర్ణించుకోపోయింది నరన ఇండియన్స్లో. అందుకే అక్కడ వెళ్ళి స్థిరపడాలి, అక్కడ వెళ్ళి చదువుకోవాలి, అక్కడ ఉద్యోగం చేయాలి అనేటువంటి ఆలోచన ఉంది. ఇప్పుడైతే ఈ సంవత్సరం తగ్గిపోయారు వెళ్ళటానికి స్టూడెంట్స్. ప్లస్ H1B రెన్యువల్ చేసుకోవాలన్నా కానీ మీకు ఏప్రిల్ తర్వాతనే ఇంటర్వ్యూస్ ఉన్నాయి. ఏప్రిల్ వరకు మీకు అమెరికన్ కాన్సులేట్లో ఇంటర్వ్యూలే లేదు, స్లాట్లు లేవు. దానికి కారణం ఏంటంటే సోషల్ వెట్టింగ్ అనేది చేస్తున్నారు. ఏంటి సోషల్ వెట్టింగ్ అని అంటే, మీరు ఏదైనా మీ అకౌంట్స్లో, మీ సోషల్ మీడియా అకౌంట్స్లో, ఇన్స్టాగ్రామ్ కానీ, లేదంటే టెలిగ్రామ్ కానీ, లేదంటే యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ, లింక్డ్ఇన్ కానీ, ఇలా రకరకాల ప్లాట్ఫామ్స్ ఉన్నాయి సోషల్ మీడియాలో. ఈ ప్లాట్ఫామ్స్లో మీరు ఎక్కడైనా సరే అమెరికాకి వ్యతిరేకంగా లేదంటే ట్రంప్కి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడమో, లేదంటే కామెంట్లు చేయడమో, వీడియోలు పెట్టడమో మీరు చేస్తున్నారా అనేది ఒకటి. రెండు, పాలస్తీనాకి అనుకూలంగా మీ అభిప్రాయం లేదంటే మీ యాటిట్యూడ్ ఉందా లేదా అనేది మీ సోషల్ మీడియా అకౌంట్స్ని బట్టి చూస్తున్నారు. ఎందుకని ఎవరైతే అమెరికా కాన్సులేట్లో ఇంటర్వ్యూకి వెళ్తున్నారో వాళ్ళు మీ సోషల్ మీడియా అకౌంట్స్ని పబ్లిక్ చేయాలని చెప్పి కండిషన్ పెట్టింది అమెరికా. అందుకే మీరు అమెరికన్ కాన్సులేట్లకు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీరు పబ్లిక్లో పెట్టి వెళ్ళాల్సిందే. మీరు పబ్లిక్లో పెట్టి వెళ్ళకపోయినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీ మొబైల్లో మీరు ఎలాంటి పదాలు వాడుతున్నారు, తర్వాత మీరు ఎలా బిహేవ్ చేస్తున్నారు, మీరు మాట్లాడేటప్పుడు మీరు ఏ విధంగా అన్పార్లమెంట్ లేదా వల్గర్ లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నారు, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తుంది. మీ ఫోన్ నెంబర్ దరఖాస్తులు వేస్తారు. సో ఆ ఫోన్ నెంబర్లో కూడా అల్గారిథమ్స్ ఉంటాయి, అవి కూడా ఐడెంటిఫై చేస్తుంది. సో కాబట్టి క్లీన్గా మొత్తం అబ్జర్వ్ చేసిన తర్వాతనే మీకు వీసా అప్రూవల్ చేస్తున్నారు. ఏ మాత్రం తేడా ఉన్నా కానీ అప్రూవల్ చేయట్లేదు. ఇంత ఈ అగ్ని పరీక్షలు అందరినీ ఎదిరించి లేదా అగ్ని పరీక్షలో గెలిచి అమెరికన్ కాన్సులేట్లో స్టాంప్ వేయించుకున్నాం అనుకోండి వీసాకి, అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ హోమ్లాండ్ సెక్యూరిటీ చెక్ చేస్తారు, అక్కడ ఉన్నటువంటి ఇమిగ్రేషన్ అధికారులు చెక్ చేస్తారు. అక్కడ కనుక అనుమానం వస్తే అక్కడి నుంచి అక్కడ ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ వెనక్కి పంపిస్తారు. ఇలాంటి సిచ్యువేషన్ ఉంది. ఈవెన్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కూడా ఏం చెప్తున్నారు, అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్సే చెప్పారు, మీకు గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన మీరు శాశ్వత పౌరులు కాదు, అదొక గౌరవంగా ఇచ్చేటువంటిదే అని చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే, ఇంతకుముందు గ్రీన్ కార్డ్ హోల్డర్కి 5 years వర్క్ పర్మిట్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు కేవలం 18 months ఇస్తున్నారు. ఈ 18 monthsలో మీ సోషల్ అకౌంట్స్లో మీరు కనుక ఏదైనా అబ్రప్ట్గా వ్యవహరించారని చెప్పి కనుక ఐడెంటిఫై చేస్తే ఇమీడియట్గా అమెరికా నుంచి గెంటేస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్ అమెరికాలో ఉంది. అయినప్పటికీ కూడా ఇప్పుడు ట్రంప్ అన్ని రకాల వీసాలకి ఫీజులు పెంచేశారు, ఇంక్లూడింగ్ OPT, వీటన్నిటికీ ఫీజులు పెంచారు. అంటే వీలున్నంత వరకు మీరు అమెరికా వదిలిపెట్టి వెళ్ళిపోండి అని చెప్పి ఆయన ఈ కండిషన్స్ అన్ని పెడుతున్నట్టు కనిపిస్తూ ఉంది.